స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉచిత హామీల అమలు మీద మల్లగుల్లాలు పడుతోంది. సాధ్యమైనంత వరకు వెంటనే అమలు చేయకపోతే వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగని చేయాలనుకుంటే ఖజానా భారం మోయలేనంటోంది. ఇప్పుడు అలాంటి ఒక పథకం గురించి కూటమి సర్కార్ సమీక్ష చేస్తోంది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అన్నది పెద్ద హామీ. ఇది అమలు చేస్తే మహిళలు అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. తెల్లారి లేస్తే పనులకు వెళ్లేవారు ప్రయాణం ఛార్జీలను భరించలేకపోతున్నారు. వారంతా కూటమి సర్కార్కి ధన్యవాదాలు చెప్పుకుంటారు. అయితే ఉచిత బస్సు పథకం అన్నది ఆచరణలో ఉన్నంత తేలిక కాదు. నెలకు ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఏటా 3,000 కోట్ల రూపాయలన్నమాట. ఆర్టీసీని తెచ్చి ప్రభుత్వంలో గత ప్రభుత్వం విలీనం చేసింది. కానీ నష్టాలు కష్టాలు అలాగే ఉన్నాయి. ఆర్టీసీ ఈ రోజుకి ఇబ్బందుల్లో ఉంది. ఉచిత బస్సు ప్రయాణం అంటే అది మోయలేనిదే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ నష్టాలను అలా ఉంచి ఈ పథకం దాకా అయినా నిధులను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక గత కొన్నేళ్లుగా ఆర్టీసీకు కొత్త బస్సులు లేవు. చాలా చోట్ల డొక్కు బస్సులే ఉన్నాయి. ఉచిత ప్రయాణం అంటే జనాల తాకిడి మామూలుగా ఉండదు. ఉన్న బస్సులు సరిపోవు. పైగా అవి కాలం తీరనివిగా ఉన్నాయని అంటున్నారు. దాంతో కొత్త బస్సులు కొనాలని కూడా ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయని అంటున్నారు. దాంతో ముందు ఆ నిధులు సమకూర్చాల్సి ఉంది. అయితే ఏపీ అంతా ఉచిత బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లను పరిమితం చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు విశాఖ, విజయవాడ వంటి మెగా సిటీలలో సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని చూస్తున్నారు. అయితే నిధుల సమస్య కారణంగానే ఈ పథకం ఆలస్యమవుతోందని అంటున్నారు. నిజానికి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చజెండా ఊపాలని అనుకున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకమైన సంచలన నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అని అంటున్నారు. తెలంగాణ, కర్ణాటకలలో అమలవుతున్న ఉచిత బస్సు పథకాన్ని కూడా అధికారులు ఈ మధ్య అధ్యయనం చేసి వచ్చారు. ఆ నివేదికను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. అంతేకాదు ఏపీకి అనుగుణంగా విధి విధానాలను ఖరారు చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి రైట్ అని ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఖజానా మాత్రం రెడ్ సిగ్నల్ చూపిస్తోందని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.